థ్యాంక్ యూ. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఇదే మన ఉదాహరణ. ప్రస్తుతం మనం ఇక్కడ అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి ప్రాంతంలోని ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు, గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి స్టార్ట్ అయిన రోడ్డు మార్గ మధ్యలో కొంతమంది రైతులు వ్యతిరేకించడం వల్ల ఆగిపోవడం జరిగింది. మరలా అదే సీడ్ యాక్సెస్ రోడ్డు రైతులతో ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. అసలు సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతి ప్రాంతంలోని దొండపాడు గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు రాయపూడి నుంచి వెలగపూడితో పాటు మందరాని గ్రామాన్ని కలుపుకుంటూ దాంతోపాటుగా వెంకటాయపాలెం నుంచి పెనుమాకతో పాటు దాంతోపాటుగా ఉండవల్లి ఈ గ్రామాల నుంచి కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఉంది. గతంలో ఏదైతే ఉందో పెనుమాక గ్రామం దగ్గర కొంతమంది రైతులు ఈ యొక్క భూములు ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క నిర్మాణం అయితే ఆగిపోవడం జరిగింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అక్కడ వరకు అయితే ఉండేది. పెనుమాక ఏదైతే మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉందో ఆశ్రమం వరకు అయితే ఆగిపోయింది. అక్కడ నుంచి దొండపాడు వరకు అయితే ఉంది. కానీ మరలా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్లాన్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో ప్రభుత్వం సిఆర్డీ అధికారులు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత రైతులు ప్రభుత్వానికి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏదైతే కృషి చేస్తుందో రాజధాని నిర్మాణంతో పాటు అభివృద్ధికి మేము సహకరిస్తామని చెప్పి రైతులు ముందుకు రావడంతో మరలా ఎక్కడైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆగిపోయిన చోట నుంచి కూడా మరలా పనులు అయితే పునఃప్రారంభమయ్యాయి. ఇక్కడ నుంచి పెనుమాక సంబంధించి ఏదైతే మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉందో అక్కడ నుంచి ఆగిపోయినటువంటి రోడ్లు మరలా శరవేగంగా ఉండవల్లి మెయిన్ రోడ్డు వరకు అయితే పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఇది ఫేజ్ 1 చూసుకుంటే ఇది 3 ఫేజులు అయితే ఈ యొక్క రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చి 14.3 కిలోమీటర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ఫేజ్ 2 వచ్చి 3.92 కిలోమీటర్లు అయితే ఈ యొక్క నిర్మాణం అయితే చూసుకోవచ్చు. దాదాపు ఈ యొక్క ఏదైతే ఉందో టోటల్గా 21.5 కిలోమీటర్లో ఉన్నటువంటి యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలోకి వెళ్ళడానికి సచివాలయానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇదే అని చెప్పడానికి కూడా ఈ రోడ్డు అనేది చాలా స్పష్టంగా అయితే కనపడిపోతుంది. ఈ రోడ్డు దాదాపు ఇది ఉండవల్లికి మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ చేయడం ద్వారా మెయిన్ రోడ్ నుంచి ఉండవల్లి సెంటర్ నుంచి కూడా దాదాపు ఇదే రోడ్లో సీడ్ యాక్సెస్ రోడ్లో సచివాలయానికి రావడం జరుగుతుంది. సచివాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీకి రావడం అయితే జరుగుతుంది. ప్రధాన రోడ్డుకి అయితే ఉంది. ఈ రోడ్డు ద్వారా ఏదైతే ఉందో టోటల్గా ఈ యొక్క రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం చూసుకుంటే 60 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. 60 మీటర్ల వెడల్పులో దీని 33 మీటర్లకు సంబంధించి రోడ్డు అయితే ఉంటుంది. మిగిలినటువంటిది డ్రైనేజ్కి అయితే పోతుంది. 3 మీటర్ల ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్లో 3 మీటర్ల వెడల్పును సైకిల్ ట్రాక్కి కూడా కేటాయించడం జరిగింది. మరో 3 మీటర్లు పాదాచారులు ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి 3 మీటర్లు, అలా 6 మీటర్లు లెఫ్ట్ సైడ్ 6 మీటర్లు రైట్ సైడ్ 6 మీటర్లు, అట్లా 6 మీటర్లు కేటాయించిన తర్వాత మిగిలినది 33 మీటర్లు సంబంధించినటువంటి రోడ్డు అయితే నిర్మాణం జరుగుతుంది. దీంతో పాటుగా మధ్యలో సెంటర్ అయితే డివైడర్ వస్తుందో డివైడర్ మీద ఏదైతుందో పూలు సంబంధించినటువంటి మొక్కలు వస్తుంది, గార్డెన్ లాగా వస్తుంది. దాంతోపాటుగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆ గార్డెన్ లాగా నిర్మాణం చేయడానికైతే సిఆర్డీ అధికారులు ఇక్కడ పనులు అయితే వేగవంతం చేస్తున్నారు. ఈ రోడ్డు లేదనేది గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ ప్రభుత్వం అయితే ఉందో కనీసం అమరావతికి వెళ్ళడానికి సరైన రోడ్డు ఎక్కడి నుంచి వెళ్ళాలనేది చవాకులు పేలినటువంటి నాయకులకి ఈ రోజున సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ నిర్మాణం పనులు జరగడం అనేది ఇదొక చెంపపెట్టని చెప్పాలి, ఉదాహరణ అని చెప్పాలి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయితే అమరావతికి ఒక రూపు వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఏదైతే ఉండవల్లి సెంటర్ నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి సెంటర్కి కనెక్టివిటీ చేయడంతో ఉండవల్లి సెంటర్ నుంచి డౌన్లో ఉన్నటువంటి పంపు షెడ్ ఏదైతే ఉందో పంపు షెడ్ దగ్గర సంబంధించి ఒక ఫ్లైఓవర్ అయితే నిర్మాణం అయితే అవుతుంది. అక్కడ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో పంపు షెడ్ దగ్గర వాటర్ కనెక్టివిటీ అంతా ఉందో పైన ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఆ ఫ్లైఓవర్ నుంచి కనెక్టివిటీ డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఉండవల్లి పెనుమాక వెంకటాయపాలెం మందడం వెలగపూడి అక్కడి నుంచి దొండపాడి కూడా కనెక్టివిటీ అవుతుంది. దాదాపు ఇక్కడ నుంచి ఏదైతే ప్రకాశం బ్యారేజీ పక్కన ఉందో ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఉండవల్లి సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏదైతే పంపు షెడ్లు అయితే ఉందో ఆ పంపు షెడ్ల దగ్గర నుంచి అక్కడ ఫ్లైఓవర్ అయితే మొదలవుతుంది. అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది అక్కడ నుంచి ప్రారంభమైన రోడ్డు ఇటు దాదాపు దొండపాడు వరకు అయితే వెళ్తుంది. ఈ రోడ్డు పూర్తయితే రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో రోడ్ అయితే ఉందో మెయిన్ రోడ్ అయితే ఉందో ఈ రోడ్డు పూర్తవుతుంది. ఇంకెక్కడి నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు కానీ నిర్మాణ పనులు కానీ శరవేగంగా జరగడానికి అవకాశం ఉంది. ఏదైతే ఉందో దీని పక్కన ఉన్నటువంటి కరకట్టమైనటువంటి ఈ రోడ్డు ఇబ్బందిగా ఉండడం వల్ల ఈ నిర్మాణ పనులకు సంబంధించి ఏదైనా వెహికల్స్ రావాలన్నా సంబంధించినటువంటి మెటీరియల్స్ రావాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయితే నిర్మాణ పనులు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, పనులు ఇంకా సర్వేగంగా జరుగుతాయని చెప్పి కూడా సిఆర్డీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా,
సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి.